నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన 2026-27కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రకటన చేశారు. సీఎం సొంత జిల్లాలో దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోటీ చేసే అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. మక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై సెక్షన్లు మార్చి కేసు నమోదు చేయాలని తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను అదుపులో పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు రంగం సిద్ధమైంది. నాగ్పూర్కి చెందిన ఫైర్ అకాడమీ సిబ్బంది సైతం హైదరాబాద్కు చేరుకుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు పరిశీలనలో ఉందని ప్రకటించారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి బిఎల్ శర్మ. తెలంగాణలో విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు మంత్రి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నుంచి 2 బిల్లులు వచ్చాయన్న కేంద్ర మంత్రి. 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం 2 బిల్లులు పరిశీలనలో ఉన్నాయని లోక్సభలో వెల్లడించారు. హైదరాబాద్లో హవాలా రాకెట్ గుట్టు రట్టయింది. గోషామహల్లో 77 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సగం చింపిన 10-20 రూపాయల నోట్లను సీజ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా హవాలా రాకెట్ నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బేగం బజార్లో డబ్బుని డెలివరీ చేసేందుకు వచ్చిన 3 యువకులను అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలు అక్రమ దందా కోసం ఈ డబ్బు వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్టు పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ముంబైకి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ డాక్టర్ నుంచి ₹1 కోటి కొట్టేసింది ముఠా. సిబిఐ, ఈడీ, ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరు చెప్పి డిజిటల్ అరెస్టుకు పాల్పడినట్లు తేల్చారు సిసిఎస్ పోలీసులు. ఈ కేసులో గుర్దీప్ సింగ్, హర్ప్రీత్ సింగ్, కుమార్, మోహిత్ను నిందితులుగా తేల్చారు. 62 ఏళ్ల వృద్ధుని బెదిరించారు కేటుగాళ్లు. 48 గంటలు డిజిటల్ అరెస్టు చేసి డబ్బులు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. ఇదే తరహాలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్లోని వ్యాపారవేత్త ఇంట్లో దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. ఇండియా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. నేపాల్కు చెందిన భూపేందర్, భువనులుగా గుర్తించారు. పథకం ప్రకారమే వ్యాపారవేత్త ఇంట్లో నెల ముందు వంట వాళ్లుగా చేరారు నేపాలీలు. అదును చూసి ఇంట్లో వాళ్లకు మత్తుమందు కలిపి సుమారు ₹1.30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, డబ్బు దోచుకెళ్లారు. నిందితులు ముంబై మీద నేపాల్ సరిహద్దుకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితులు జిబన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి ఏపీ ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరామన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సహజ వ్యవసాయం సాగుతోందని, రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో సహజ వ్యవసాయం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. లోక్సభ సెక్రటరీ జనరల్ నోటీసులు అందించారు కాంగ్రెస్ ఎంపీలు. రూల్ నెంబర్ 94C కింద స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. అయితే విపక్షాల అవిశ్వాస తీర్మానం వేళ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం ఇచ్చే వరకు సభకు హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. మార్చి 9న నో కాన్ఫిడెన్స్ ఓటింగ్ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. యూత్ కాంగ్రెస్ ఆందోళనతో ఢిల్లీ జంతర్ మంతర్ దద్దరిల్లింది. ఎప్స్టైన్ ఫైల్స్లో ప్రధాని మోడీ పేరుండడంపై విచారణ జరగాలంటూ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బ్యారికేడ్లు దూకి నిరసన చేశారు. పోలీసుల రంగప్రవేశంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎప్స్టైన్ ఫైల్స్లో తన పేరు రావడంతో అమెరికా వాణిజ్య ఒప్పందంలో మోడీ రాజీ పడ్డారని నినాదాలు చేశారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వెబ్ యూజర్ల కోసం కీలక ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండానే నేరుగా వెబ్ బ్రౌజర్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది.